హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో మనం ఈ సెషన్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా. సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఫస్ట్ ఎగ్జామ్లో మీకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అని చెప్పేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 91 క్వశ్చన్స్ నుంచి ఐ థింక్ సో ఈ అజంప్షన్స్ అలానే స్టేట్మెంట్స్కి సంబంధించి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కాబట్టి సో అజంప్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడి నుంచి మనకి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, సో ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి సో ఒక బ్రీఫ్గా మీకు వాటి మీద ఐడియా ఉంటుంది. సో ఎక్కడ మనకి తప్పులు పోతున్నాయి, అసలు స్టేట్మెంట్ అజంప్షన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి. సో ఇది మనకి లాజికల్గా థింకింగ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ కానీ మీరు ఎగ్జాక్ట్గా గుర్తుపట్టుకోగలిగితే స్టేట్మెంట్ అజంప్షన్స్ వేరు, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ వేరు, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ వేరు. సో ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి మీకు డిఫరెంట్ పాయింట్స్ మీరు మైండ్లో గుర్తుంచుకోగలిగితే ఈజీగా మనం ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆ చాప్టర్కి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనుకోండి, సో స్టేట్మెంట్ కన్క్లూజన్కి ఒకే ఆన్సర్ పెడతారు, స్టేట్మెంట్ అజంప్షన్స్కి ఒకే ఆన్సర్ పెట్టడం జరుగుతుంది, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్కి కూడా ఒకే ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి మెయిన్ మోటో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటి, అజంప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అలానే ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే. సో కన్క్లూజన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ సెషన్లో మీకు ఈ చాప్టర్కి సంబంధించి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి గురించి ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ సో డిస్కస్ చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ బ్రీఫ్గా పిన్ టు పిన్ పాయింట్, బ్రీఫ్గా కాకుండా పిన్ టు పిన్ పాయింట్ మీకు డిస్కస్ చేస్తా. అంటే స్టేట్మెంట్ అజంప్షన్స్ వచ్చినప్పుడు సో మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి, ఎక్కడి నుంచి మనం ఈ ఆన్సర్ని డైరెక్ట్గా తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి స్టేట్మెంట్ అజంప్షన్స్ అంటే ఏంటంటే ఈ సెక్షన్లో మనం ఏం గమనించంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే. ఆ స్టేట్మెంట్కి సంబంధించి 2 or more అజంప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఆ స్టేట్మెంట్కి సంబంధించి 2 or more అజంప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏం చేయాలంటే మనం చూస్ ద అజంప్షన్ దట్ సాటిస్ఫైస్ ద స్టేట్మెంట్ అమాంగ్ ద గివెన్ అజంప్షన్స్. సో స్టేట్మెంట్ని సాటిస్ఫై చేసేటటువంటి అజంప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో. ఓకే. మరి ఆ అజంప్షన్ ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. సో ఏ విధంగా ఉండాలి, ద గివెన్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ షుడ్ బి కేర్ఫుల్లీ ఎగ్జామైన్డ్ అండ్ ఆన్సర్డ్ విత్ ప్రాపర్ థింకింగ్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ యాజ్ వెల్ అజంప్షన్స్ని మనం క్లోజ్గా డీప్గా అనాలిసిస్ చేసి సో ఏ అజంప్షన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కరెక్ట్ అవుతుందో మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా క్లోజ్గా డీప్గా అనాలిసిస్ చేయాలి, ఎక్కడి నుంచి మనం అజంప్షన్ని తీసుకోవాలి, సో ఎలా ఇది అజంప్షన్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. సో అజంప్షన్ అయితే వ్యాలిడ్ పాయింట్ ఏంటి, ఇది అజంప్షన్ కాకపోతే నాట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటి, మనం ఒక్కసారి బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా సరే అజంప్షన్ అంటున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక ఊహ అది. సో ఇక్కడ మీకు చెప్పేసాను ఏంటి, అజంప్షన్ అంటే ఏంటి, ఊహనలు లేకపోతే ఒక ప్రతిపాదన, అంటే ప్రతిపాదన అని చెప్పొచ్చు లేకపోతే ఊహన అని చెప్పొచ్చు అజంప్షన్ అంటే. మరి ఊహన అంటే మనకి ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు కదా, ఏ విధంగా ఉంటుంది, స్టేట్మెంట్లో దాగి ఉన్నటువంటి సమాచారమే ఏమని చెప్తామంటే అజంప్షన్ అని చెప్తాం. అంటే మనం ఊహించుకోవడం, ఊహన. కాబట్టి ఆ స్టేట్మెంట్ లోపల ఏదైతే దాగి ఉందో దాన్ని మనం ఏమని చెప్తామంటే అజంప్షన్ అని చెప్తాం. ఓకే. మరి కన్క్లూజన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ నుండి డైరెక్ట్గా వచ్చేటటువంటి సమాచారం. అంటే సో ఇంకా మీకు పర్టికులర్ క్లారిటీగా మీకు కన్క్లూజన్ అంటే ఏంటి అని మీరు ఐడెంటిఫై చేయగలగాలంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఈ పేపర్కి సంబంధించి ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకుంటాం. సో ఈ పారాగ్రాఫ్కి సంబంధించి మొత్తం ఓవరాల్గా మనం చదివిన తర్వాత 2 or 3 టైమ్స్ చదివిన తర్వాత దీనికంటూ ఒక కన్క్లూజన్ని డెరైవ్ చేస్తాం. అంటే ఈ పారాగ్రాఫ్లో, అంటే ఈ పారాగ్రాఫ్ని ఒక స్టేట్మెంట్గా తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నటువంటి సమాచారాన్ని మనం ఏమని చెప్తామంటే కన్క్లూజన్ అని చెప్తాం. సో విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్గా మనం ఏమని చెప్తామంటే దాంట్లో దాగి ఉన్నటువంటి సమాచారం ఎండ్ ఆఫ్ ద సమాచారం అని చెప్తాం. అంటే సో ఆ డేటా ఏదైతే కలిగి ఉందో లోపల ఆ సమాచారాన్ని మనం డైరెక్ట్గా తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పొచ్చు. సో ఇంకా సింపుల్గా మాట్లాడాలంటే ఇప్పుడు మనకు ఒక సినిమా చూసాం, ఆ సినిమాలో మనం ఏమని చెప్తామంటే క్లైమాక్స్ అంటూ ఉంటాం కదా. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ కన్క్లూజన్ అని చెప్తాం. అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ మొత్తానికి ఏంటి కన్క్లూడ్ చేసేది ఏంటి, క్లైమాక్స్. సో కాబట్టి ఆ క్లైమాక్స్నే మనం ఏమని చెప్తామంటే కన్క్లూజన్స్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా కన్క్లూజన్ అంటే మీనింగ్ ఏంటి? సో విచ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ నుంచి మనం డైరెక్ట్గా డిరైవ్ చేసుకునేదాన్ని, టేక్ చేసుకునేదాన్ని మనం ఏమని చెప్తామంటే కన్క్లూజన్ అంటాం. అలా కాకుండా ఇక్కడ వేటి గురించి మాట్లాడుతున్నాం, అజంప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి అజంప్షన్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ స్టేట్మెంట్లో దాగి ఉన్నటువంటి సమాచారాన్నే మనం ఏమని చెప్తామంటే అజంప్షన్ అంటాం. సో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. అజంప్షన్ అంటే ఏంటి, కన్క్లూజన్ అంటే ఏంటి. దాని తర్వాత ఇంకొక డౌట్ వస్తుంది, ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ అంటే ఏమి లేదు. సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టీవీ డిబేట్స్ చూస్తున్నాం. సో రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా. సో ఎలక్షన్స్ అప్పుడు మనం ఏం గమనించవచ్చు అంటే, సో మా పార్టీ ఒక గొప్ప, మా పార్టీ ఒక గొప్ప. సో మా పార్టీకి ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, ఓకే ఇన్ని సీట్లు మేము గెలిచాం, మా పార్టీ ఇన్ని సీట్లు గెలిచాం అంటే ఒకళ్ళొక్కళ్ళు డిబేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, ఒక పర్టికులర్ స్టేట్మెంట్ని లేకపోతే ఒక పర్టికులర్ టాపిక్ని తీసుకొని డిస్కస్ చేసుకుని డిబేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో వన్స్ డిబేట్ స్టార్ట్ అవుతుందంటే ఏంటి, అటు సైడ్ నుంచి ఒక ఆర్గ్యుమెంట్, ఇటు సైడ్ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ ఇంపోజ్ అవుతుంది. కాబట్టి సో అక్కడ ఒక బజ్ క్రియేట్ అయ్యేసి ఏం క్రియేట్ చేసుకోవాలి, అక్కడ ఒక బజ్ క్రియేట్ అవుతుంది. సో ఆ బజ్ నుంచి ఏదైతే స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్ చెప్తుందో సో దాన్ని మనం ఆ స్టేట్మెంట్కి సంబంధించి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ విచ్ ఈజ్ రైట్ అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ కేస్ వీక్ ఆర్గ్యుమెంట్ అయిందంటే సో మీ పార్టీ వేస్ట్, మీకు ఇన్ని సీట్లు వచ్చాయి కాబట్టి మీకు ప్రజా తీర్పు ఇవ్వలేదు కాబట్టి మీరు పాలించడానికి అర్హులు కాదని చెప్పేసి వాళ్ళని కామ్గా పెడతారు. సో ఎప్పుడైనా సరే ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుందంటే విచ్ ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్, విచ్ ఈస్ గోయింగ్ టు బి వీక్ ఆర్గ్యుమెంట్. సో వీక్ ఆర్గ్యుమెంట్ అయితే రాంగ్ అవుతుంది, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అయితే కరెక్ట్ అవుతుంది. సో అలా కాకుండా అజంప్షన్ అంటే ఏం చెప్పాం, స్టేట్మెంట్లో దాగి ఉన్నటువంటి సమాచారాన్ని మనం అజంప్షన్ చెప్పాం. సో కన్క్లూజన్ అంటే ఏంటి, విచ్ ఈస్ డైరెక్ట్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్లో మనం డైరెక్ట్గా డిరైవ్ చేసేదాన్ని ఏమని చెప్తాం, కన్క్లూజన్ చెప్తాం. సో సింపుల్గా మాట్లాడాలంటే క్లైమాక్స్. సో ఆ సినిమాకి సంబంధించి క్లైమాక్స్నే కన్క్లూజన్ అని చెప్తాం. లేకపోతే మనకి ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి దాగి ఉన్న సమాచారం కన్క్లూడ్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి కన్క్లూజన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు మీకు అజంప్షన్ అంటే అర్థమైంది, ఎక్కడి నుంచి తీసుకుంటాం, కన్క్లూజన్ ఎలా ఉంటుంది అర్థమైంది, అలానే ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో అర్థమైంది. సో ఇప్పుడు మనకి అజంప్షన్ కరెక్ట్గా అవ్వాలంటే ఏమవ్వాలి, అజంప్షన్కి సంబంధించి సమ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ వ్యాలిడ్ పాయింట్స్ మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే, మీ మైండ్లో ఉంచుకోగలిగితే సో వ్యాలిడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నాట్ వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో అజంప్షన్ ఇది కాకూడదు అనేదానికి మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి గుర్తుంచుకోవాలి. అజంప్షన్ ఇది కరెక్ట్ అవుతుంది అనేదానికి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి, అవి గుర్తుంచుకుంటే ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు, ఆన్సర్స్ పెట్టేయచ్చు. సో కండిషన్ ఫర్ వ్యాలిడ్ అజంప్షన్ అంటే ఫస్ట్ కండిషన్ ఏమని చెప్తున్నామంటే ఎవ్రీ సింగిల్ అజంప్షన్ మస్ట్ బి రిలేటివ్ టు ద స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏమంటున్నాం, రిలేటివ్ టు ద స్టేట్మెంట్. ఒక్కసారి ఈ వర్డ్ గమనించండి, ఏమని చెప్పారు ఇక్కడ, రిలేటివ్ టు ద స్టేట్మెంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి అజంప్షన్ ఏ విధంగా ఉండాలంటే ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్కి రిలేటెడ్గా మాత్రమే ఉండాలి. ఆ స్టేట్మెంట్కి రిలేటెడ్ కాకపోతే ఆ అజంప్షన్ తప్పు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఈ వ్యాలిడ్ పాయింట్ నుంచి. సో ఐ థింక్ సో దిస్ పాయింట్ ఈజ్ క్లియర్, రైట్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. సో ఎప్పుడైనా సరే ఎవ్రీ సింగిల్ అజంప్షన్ ఎలా ఉండాలంట, ఆ స్టేట్మెంట్కి సంబంధించి రిలేటెడ్గా మాత్రమే ఉండాలి. మీన్స్ ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి సమాచారం మాత్రమే అజంప్షన్ అయి ఉండాలి.
ఆ స్టేట్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం కాకపోతే బయట నుంచి నువ్వు ఊహించుకున్నది ఆ అజంప్షన్లో ఉంటే 100% అటువంటి అజంప్షన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే రాంగ్ అజంప్షన్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వ్యాలిడ్ పాయింట్ అంటే ఏంటంటే అజంప్షన్స్ షుడ్ నెవర్ బి కన్క్లూజన్స్. అదే కదా మనం చెప్పాం. వాట్ ఈజ్ మీన్డ్ బై కన్క్లూజన్? విచ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ డైరెక్ట్లీ టు ద స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్లో ఏదైతే మనం డిరైవ్ చేస్తామో డైరెక్ట్గా దాని కన్క్లూజన్ అంటాం. మరి అజంప్షన్ అంటే ఏంటి? స్టేట్మెంట్లో దాగి ఉన్నటువంటి సమాచారం, లోపల ఏముంది ఆ సమాచారాన్ని మనం అజంప్షన్ అంటాం. అదే డైరెక్ట్గా ఏదైతే మనకి స్టేట్మెంట్లో కనిపిస్తుందో దాని నుంచి డైరెక్ట్గా తీసుకుంటున్నామో దాన్ని కన్క్లూజన్ అంటాం. అంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో దాన్ని ఏమని చెప్తాం? కన్క్లూజన్ అని చెప్తాం. సో కాబట్టి ఎప్పుడు కూడా అజంప్షన్ షుడ్ నెవర్ బి కన్క్లూజన్. సో ఎండ్ ఆఫ్ ద స్టోరీ అవ్వకూడదు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ కన్క్లూజన్ అవ్వకూడదు. సో అజంప్షన్ షుడ్ బి విత్ ఇన్ దట్ స్టేట్మెంట్ అయి మాత్రమే ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుంచుకుంటే విచ్ ఈస్ గోయింగ్ టు కరెక్ట్ ఆర్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు రాంగ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్, ఏ స్టేట్మెంట్ మే కంటైన్ మోర్ దాన్ వన్ అజంప్షన్స్. అఫ్ కోర్స్, సో ఒకటి కంటే ఎక్కువ అజంప్షన్ ఉండొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ మస్ట్ బి రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే ఈ రెండు సిమిలర్ పాయింట్స్ ఉండొచ్చు, బట్ కానీ ఫస్ట్ది ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ చివరి పాయింట్ సిమిలర్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ అజంప్షన్స్ ఎలా ఉండాలంట? మస్ట్ బి రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో రెండిటికి కూడా లింక్గా ఉండాలి, రిలేటివ్గా ఉండాలి. సో స్టేట్మెంట్లో ఏదైతే సమాచారం ఉందో ఇక్కడ అజంప్షన్స్లో కూడా అందులో దాగి ఉన్నటువంటి సమాచారం ఉంటేనే మనం అజంప్షన్ కరెక్ట్ అని చెప్తాం, లేకపోతే రాంగ్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే కండిషన్ ఫర్ ఇన్వాలిడ్ అజంప్షన్. సో ఎప్పుడు ఈ అజంప్షన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది అంటే ఒక రెండు సందర్భాలు కనిపిస్తాయి. ఏంటి ఆ సందర్భం అంటే ఫస్ట్ చూడండి ఒకసారి. ఇఫ్ ద అజంప్షన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద స్టేట్మెంట్ దెన్ ద అజంప్షన్ మస్ట్ బి టేకన్ యాజ్ ఫాల్స్ అని చెప్తాం. అంటే ఇట్ ఈస్ ఇంప్లిసిట్. ఏమని చెప్తామంటే ఎప్పుడైతే సరే స్టేట్మెంట్లో ఉన్నటువంటి సమాచారం కాకుండా బయట నుంచి వచ్చినటువంటి సమాచారం మనం ఊహించుకుంటామో అటువంటి సందర్భంలో ఆ అజంప్షన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఫాల్స్ అజంప్షన్గా తీసుకోవాలి. అదే చెప్పారు. అంటే ఎప్పుడూ సరే ఊహన లేకపోతే ప్రతిపాదన ఏ విధంగా ఉండాలంట? ప్రకటనతో సంబంధం లేకపోతే ఆ ప్రతిపాదన కావచ్చు, ఊహన కావచ్చు, అది తప్పుగా తీసుకోవాలి. అంటే స్టేట్మెంట్కి సంబంధించి ప్రకటనకి సంబంధించినది మాత్రమే ఉండాలి మనము ఊహన. అలా లేదనుకో దాన్ని మనం ఏమని చెప్తామో రాంగ్గా కన్సిడర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, గమనించండి ఏ విధంగా ఉంటుందంటే. ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఏంటంట? ఏ అనే బ్యాంకు వాళ్ళు ఏం చేశారు? రైతులు తమ వద్ద తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు సగానికి తగ్గించారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ అనే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే రైతులు తమ వద్ద తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు ఏదైతే ఉందో ఆ వడ్డీ రేటు సగానికి తగ్గించేశారు. ఇప్పుడు అజంప్షన్ చూడండి. ఊహన ఒకటి, అజంప్షన్ 1 ఏం చెప్పారంటే ఇతర బ్యాంకుల వారు కూడా పోటీ రైతులు వారి వద్ద తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించవచ్చు. అది ఫస్ట్ అజంప్షన్. నెక్స్ట్ సెకండ్ అజంప్షన్, సెకండ్ ఊహన ఏమేమంటున్నారు? బ్యాంక్ ఏ వారు ఈ విధానం వలన ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించి వారు లోన్లు తీసుకునేటట్లు చేసే అవకాశం ఉంది, దీనివల్ల వారి వ్యాపారం పెరగచ్చు. సో ఈ రెండు స్టేట్మెంట్లలో మీరు ఏమనుకుంటున్నారంటే అజంప్షన్ 1 యాజ్ వెల్ అజంప్షన్ 2 రెండు కరెక్టే అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ అజంప్షన్ 1 ఒకసారి గమనిస్తే ఏమన్నారు? ఇతర బ్యాంకుల వారు కూడా పోటీ రైతులు వారి వద్ద తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించవచ్చు అని చెప్పారు. సో ఎప్పుడైనా సరే అజంప్షన్ అంటే నేనేం చెప్పాను? స్టేట్మెంట్లో దాగి ఉన్నటువంటి సమాచారం అని చెప్పాను. సో స్టేట్మెంట్లో ఏ సమాచారం ఉంది? ఇక్కడ ఏ అనే బ్యాంకు వారి గురించి మాత్రమే స్టేట్మెంట్లో స్పష్టంగా క్లారిటీగా ఇచ్చారు.
కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఇతర బ్యాంకుల వారు అని అన్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్లో ఇతర బ్యాంకుల గురించి మాట్లాడుతుందా అంటే నో అని చెప్తాం. కాబట్టి ఈ స్టేట్మెంట్లో ఇతర బ్యాంకుల గురించి డిస్కషన్ రాలేదు కాబట్టి ఆ ఇతర బ్యాంకులు రైతులకి వడ్డీ అన్న ఇవ్వని, చక్కెర వడ్డీ అమ్మని, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్. సో 100% ఈ ఫస్ట్ అజంప్షన్ ఏమవుతుందంటే రాంగ్ అని చెప్పేస్తాం. ఎందుకు అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఈ ఇతర బ్యాంకుల గురించి అక్కడ డిస్కస్ చేయలేదు కాబట్టి ఊహన 1 అనేది మనం రాంగ్ అజంప్షన్గా కన్సిడర్ చేసేస్తాం. సో అజంప్షన్ అంటే ఏమని చెప్పాం, స్టేట్మెంట్లో దాగి ఉన్న సమాచారం. కన్క్లూజన్ అంటే ఏంటి, ఆ స్టేట్మెంట్లో డైరెక్ట్గా తీసుకున్నటువంటి సమాచారం, లేకపోతే ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పాం. సో కాబట్టి ఫస్ట్ ఊహన అనేది రాంగ్. సో ఊహన 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించి ఎక్కువ డబ్బులు పోతాయి కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో మళ్ళీ వాళ్ళకి తిరిగి మనీ వస్తుంది కాబట్టి దాంతో ఏమవుతుంది, మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ఇంకొక రైతుకి ఇచ్చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. కాబట్టి అఫ్కోర్స్ ఈ స్టేట్ ప్రకటనకు సంబంధించి ఈ ఊహన 2 మాత్రమే కరెక్ట్ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏంటి, ఇన్వాలిడ్ పాయింట్ ఏంటో మీరు గమనించుకోవాలి. ఇన్వాలిడ్ పాయింట్ ఏంటి, కన్క్లూజన్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఊహనంలో అజంప్షన్లో ఇక్కడ ఇతర బ్యాంకుల గురించి ఇచ్చారు కానీ స్టేట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి అది ఊహన 1 అనేది మనకు రాంగ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి, ఇన్వాలిడ్ పాయింట్కి సంబంధించి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ రిపీటెడ్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ ఇన్ ఎ స్టేట్మెంట్ దెన్ ద అజంప్షన్ షుడ్ బి టేకెన్ యాజ్ ఫాల్స్. అంటే ఒక ఊహన అనేది ఏ విధంగా ఉండకూడదు అన్నట్లయితే, ప్రకటన తీసుకున్నట్లయితే ఆ ఊహన తప్పుగా తీసుకోవాలి. అంటే దాని మీనింగ్ స్టేట్మెంట్లో వేరు పదాలతో ఒకే పదం రిపీటెడ్గా కనిపించిందంటే అటువంటి అజంప్షన్ను కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే రాంగ్గా తీసేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక పదానికి సంబంధించి మళ్ళీ వేరే పదాలు రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే అజంప్షన్ను రాంగ్గా తీసుకోవచ్చు. డైరెక్ట్గా చెప్పేస్తున్నాం, ఇన్వాలిడ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ అన్ ఇన్ఫరెన్స్ ఆర్ అజంప్షన్. సో అజంప్షన్ మనం ఇన్ఫరెన్స్ అని చెప్తూ ఉంటాం. ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఏ స్టేట్మెంట్ దెన్ ద ఇన్ఫరెన్స్ ఆర్ అజంప్షన్ మస్ట్ బి టేకెన్ రాంగ్లీ అని చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా నువ్వు స్టేట్మెంట్ నుంచి అజంప్షన్ తీసుకున్నావు అనుకో అది రాంగ్ అని చెప్పేస్తాం. డైరెక్ట్గా ఉండదు. డైరెక్ట్గా తీసుకుంటే ఏమని చెప్తాం, కన్క్లూజన్ అని చెప్తాం. సో ఇండైరెక్ట్గా లోపల దాగి ఉన్న సమాచారమే మనం అజంప్షన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి గమనించండి. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్ ఏమిచ్చాడు, రవి బర్త్డే వాజ్ January 2nd అండ్ హిజ్ వైఫ్ బర్త్డే వాజ్ ఆన్ 4 days ఆఫ్టర్ హిమ్ బర్త్డే అన్నారంటే January 4 అన్నారు కదా. రవి బర్త్డే ఇప్పుడు January 2nd. January 2ndకి రవి బర్త్డే. ఓకే, తర్వాత ఏమన్నారు, అండ్ హిజ్ వైఫ్ బర్త్డే వాజ్ ఆన్ 4th day ఆఫ్టర్ హిమ్ బర్త్డే అన్నాడు. అంటే రెండో డేట్ నుంచి 4 రోజుల తర్వాత ఏమవుతుంది, 6th January 6th ఏమవుతుందంటే వీళ్ళ వైఫ్ బర్త్డే అవుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు అజంప్షన్ ఒకసారి గమనించండి. అజంప్షన్ ఏమిచ్చాడు, రవి వైఫ్ బర్త్డే వాజ్ ఆన్ January 6th. సో January 6th రవి పుట్టినరోజు. ఎస్, కరెక్టే, అఫ్ కోర్స్. ఓకే, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ అజంప్షన్. కానీ ఇక్కడ January 6 అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం, మనం స్టేట్మెంట్లో డైరెక్ట్గా డెరైవ్ చేసేస్తాం. సో స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ నుంచి January 6 అనేది డైరెక్ట్గా డెరైవ్ చేశాం కాబట్టి అదేమవుతుంది, కన్క్లూజన్ అవుతుంది, అజంప్షన్ అవ్వదు. అజంప్షన్ అంటే ఏంటి, అందులో దాగి ఉన్నటువంటి సమాచారం. సో డైరెక్ట్గా మనం 6th ఫైండ్ అవుట్ చేసేసాం కాబట్టి అది కన్క్లూజన్ అవుతుంది కానీ అజంప్షన్ అవ్వదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ ఊహన 1 అజంప్షన్ 1 అనేది రాంగ్ అని చెప్పేయాలి. ఎందుకు, ఈ స్టేట్మెంట్ నుంచి ఈ ఊహన అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇది రాంగ్గా మనం కన్సిడర్ చేస్తాం. అజంప్షన్ అనేది ఏంటంటే ఇది స్టేట్మెంట్లో దాగి ఉన్న సమాచారం కానీ డైరెక్ట్గా డెరైవ్ చేయకూడదు. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు అజంప్షన్లో బెస్ట్ అని కానీ, స్మాలెస్ట్ అని కానీ, సమ్ కానీ, ఓన్లీ కానీ, మోస్ట్లీ కానీ, మెనీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ, డెఫినెట్లీ, ఇవన్నీ ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి వర్డ్స్. ఇలాంటి వర్డ్స్ మీకు గన అజంప్షన్లో కనిపిస్తే కంపల్సరీ మీరేం చేయాలంటే ఆ అజంప్షన్ అనేది రాంగ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి సూపర్లేటివ్ డిగ్రీస్లో కనిపించేటటువంటి వీటివి బెస్ట్, స్మాలెస్ట్, ఓన్లీ, మెనీ, ఓకే,
మచ్, ఈచ్, ఎనీ, ఎవ్రీ, డెఫినెట్లీ, సమ్ ఇలాంటి వర్డ్స్ కనిపించినప్పుడు అజంప్షన్స్లో కంపల్సరీ ఆ అజంప్షన్ను రాంగ్గా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకదానికి సంబంధించి ఇంకొక దాన్ని కంపారిజన్ చేయకూడదు అజంప్షన్స్లో. ఎందుకు కంపారిజన్ చేయకూడదు అంటే ఇక్కడ ఒకసారి గమనించండి. డు నాట్ కంపేర్ టు ఎనీ వన్ అంటే అజంప్షన్ అనేది ఏంటి? ఒక స్టేట్మెంట్లో దాగి ఉన్న సమాచారం అని చెప్పాను. ఇప్పుడు కంపారిజన్ ఎక్కడొస్తుంది? నువ్వు డైరెక్ట్గా నాకు తెలిసి ఉండాలి, నేను నీకు డైరెక్ట్గా తెలుసుంటే నీ గురించి నేను చెప్తాను, నా గురించి నువ్వు చెప్తాం. సో అప్పుడు కంపారిజన్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ డైరెక్ట్గా ఒకళ్ళ గురించి ఒకరికి తెలిసినప్పుడు కంపారిజన్ జరుగుతుంది, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు. అలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాని గ్రేటెస్ట్ అని నేను చెప్తా. అలా కాదు, అమెరికా వాడేమని చెప్తాడు? అమెరికా ఈజ్ గ్రేటెస్ట్ అని చెప్పేస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇండియాకి అమెరికాకి సంబంధించి వాదన వెలిపిస్తూ ఉన్నాయి. అంటే నువ్వు గ్రేట్ అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు గ్రేట్ అని వాళ్ళొక్కళ్ళు. అంటే ఏమవుతుంది? కంపారిజన్ జరుగుతుంది. ఇండియా గురించి అమెరికా గురించి కంపారిజన్ జరుగుతుంది. కాబట్టి సో మనం అలాంటి సందర్భాలలో ఈ అజంప్షన్ని మనం ఏమని చెప్తామంటే రాంగ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఇన్వాలిడ్ అజంప్షన్కి సంబంధించి పాయింట్స్. సో ఇవి ఏంటంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వాలిడ్ పాయింట్స్ ఏంటి, ఇన్వాలిడ్ పాయింట్స్ ఏంటో మీరు కనుక గుర్తుంచుకోగలిగితే, సో అజంప్షన్స్లో ఏ వర్డ్స్ ఉంటే అది అజంప్షన్ రాంగ్ అని చెప్పచ్చు, ఆ వర్డ్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి, సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన వర్డ్స్. ఓకేనా? సో ఇప్పుడు మీకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అంటే ఒక ఐడియా వచ్చిందా? వాట్ ఈజ్ మీన్ బై స్టేట్మెంట్, what is meant by assumption, what is meant by conclusion, what is meant by argument. సో అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి కానీ ఆన్సర్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఆర్గ్యుమెంట్ అంటే మనకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, వీక్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనకు ఎగ్జామ్ పెట్టినటువంటి దాంట్లో టెస్ట్ చూద్దాం. చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 91. ఓకే, సో 91 ఏమిచ్చాడు? స్టేట్మెంట్ ఏమిచ్చాడు చూడండి. స్టేట్మెంట్ టు ఇంప్రూవ్ సిటీ ట్రాఫిక్ ద గవర్నమెంట్ షుడ్ ఇంట్రడ్యూస్ హెవీ టోల్స్ డ్యూరింగ్ పీక్ అవర్స్. సో దాని మీనింగ్ ఏంటంటే టు ఇంప్రూవ్ సిటీ ట్రాఫిక్ అంటే మనకి సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ని తగ్గించడం కోసం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ షుడ్ ఇంట్రడ్యూస్ హెవీ టోల్స్ డ్యూరింగ్ పీక్ అవర్స్. అంటే ఎవరైతే పీక్ అవర్స్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేక ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయో వాళ్ళపైన ట్యాక్స్ మీన్స్ టోల్ రూపంలో ఇంపోజ్ చేస్తే మనీ అనేది అప్పుడు మా పైన ఇంపోజ్ చేస్తున్నారు కాబట్టి ఆ వెహికల్ మేము ఇంట్లోనే పెట్టేసి ఇంకొక వెహికల్లో లేకపోతే సంథింగ్ ఏదో ఒక వేలో వెళ్తారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ట్రాఫిక్ తగ్గిపోతుంది. సో ట్రాఫిక్ తగ్గినప్పుడు యాజ్ యూజువల్గా మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయని చెప్పేసి దాని మీనింగ్. అంటే నగర ట్రాఫిక్ను మెరుగుపరచడానికి రద్దీ సమయాలలో ప్రభుత్వం భారీ టోల్ ట్యాక్స్లను ప్రవేశపెట్టాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, మరి దాని అజంప్షన్ ఏ విధంగా ఇచ్చాడో చూడండి. పీపుల్ విల్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ పర్సనల్ వెహికల్స్ డ్యూరింగ్ పీక్ అవర్స్ ఇఫ్ టోల్స్ ఆర్ హై. అంటే టోల్ ట్యాక్స్ ఎక్కువగా పెంచినప్పుడు రద్దీ సమయాలలో వ్యక్తిగతంగా అంటే ఒకవేళ మనకి పని లేకపోయినా సరే మనం ఒక్కొక్కసారి బయటకు వెళ్తూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్గా పీక్ అవర్స్లో తగ్గించేస్తారు, వాడకాన్ని తగ్గిస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ చెప్తూ ఉంది. ఓకే, అంటే ఈ అజంప్షన్ 1 అనేది ఇందులో దాగి ఉన్నటువంటి సమాచారం. ఓకే, నెక్స్ట్ అజంప్షన్ 2 ఏం చెప్తుంది? ద గవర్నమెంట్ నీడ్స్ మోర్ రెవెన్యూ టు బిల్డ్ న్యూ రోడ్స్. ఇప్పుడు ఒకసారి నేను ఒక 2 పాయింట్స్ అండర్లైన్ చేస్తా, గమనించండి. ఇక్కడ దేని గురించి మాట్లాడాడు? రెవెన్యూ. ఇక్కడ దేని గురించి మాట్లాడాడు? న్యూ రోడ్స్. ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ వర్డ్ ఏంటి? మోర్, మోస్ట్. ఓకే, నెక్స్ట్ సమ్, ఓన్లీ, డెఫినెట్లీ, మెనీ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే అజంప్షన్స్ లో నేనేం చెప్పాను? ఆ అజంప్షన్ ఏం చెప్పొచ్చు? రాంగ్ అజంప్షన్ గా చెప్పేయచ్చు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవ్వచ్చు? ఓన్లీ అజంప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పచ్చు.
సో ఓకే, సో ఈ పాయింట్, ఈ మోర్ అనే ఒక పాయింట్, ఒక వర్డ్ని పట్టుకొని ఈ అసంప్షన్ని రాంగ్ అని చెప్పేయచ్చు. ఇంకా ఎక్కడ చెప్పచ్చు? రెవెన్యూ గురించి ఇక్కడ ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదు. న్యూ రోడ్స్ గురించి స్టేట్మెంట్లో ఏమైనా చెప్పారా? చెప్పలేదు. సో కాబట్టి ఇక్కడ అజంప్షన్ 2 అనేది రాంగ్ అని చెప్పచ్చు, అజంప్షన్ 1 అనేది కరెక్ట్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఒకసారి గమనించండి, క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో అప్పుడు ఆప్షన్ ఏంటి? ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్ అని చెప్పేసి చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, బై an XYZ brand smartphone for the best camera quality, it is an advertisement. సో అడ్వర్టైజ్మెంట్ కానీ, పేపర్లో ఒక ప్రకటన కానీ, లేకపోతే ఒక యాడ్ కానీ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నారు? ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి వాడు క్లారిటీగా చెప్పేస్తున్నాడు. ఓకే, ఏంటి అడ్వర్టైజ్మెంట్? బై an XYZ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఫర్ ద బెస్ట్ కెమెరా క్వాలిటీ అంటున్నాడు. అంటే ఏంటి? కెమెరా క్వాలిటీ మీకు బాగా ఉండాలంటే ఏ బ్రాండ్ కొనుక్కోవాలంటే మొబైల్ XYZ అనే బ్రాండ్ అని చెప్పాడు. మరి దానికి సంబంధించిన అజంప్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ అజంప్షన్ ఏమని చెప్పాడు? పీపుల్ ప్రిఫర్ బయింగ్ స్మార్ట్ ఫోన్స్ విత్ గుడ్ కెమెరా క్వాలిటీ. సో అఫ్ కోర్స్, సో కెమెరాని ఎందుకు కొంటారు జనరల్గా? సో కెమెరా, స్మార్ట్ ఫోన్లో గుడ్ కెమెరా ఉంటే మనం ఏమని చెప్పొచ్చు? సో ఫొటోస్ గట్లా బాగా తీసుకోవచ్చు కాబట్టి సో బెస్ట్ అని చెప్పేసి మనం ఆ కెమెరా, దానికి సంబంధించినటువంటి ఆ బ్రాండ్ని కొనుక్కోమని చెప్పాడు, గుడ్ క్వాలిటీ ఉంటుందని. అజంప్షన్స్ 2 ఏం చెప్పాడు? XYZ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఈజ్ ద ఓన్లీ ఫోన్ విత్ ఏ కెమెరా అన్నాడు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఓన్లీ అనే వర్డ్ కనిపించింది. ఓన్లీ అనే వర్డ్ కనిపించింది అంటే అజంప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో అలాంటప్పుడు అజంప్షన్ 1 అనేది ఆప్షన్ ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్. సో ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో ఇక్కడ XYZ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఈజ్ ద ఓన్లీ ఫోన్ విత్ ఏ కెమెరా అన్నాడు. అంటే ఈ XYZ బ్రాండ్ ఒక్కటే ఉంటుందా కెమెరా? ఇంకేది ఉండదా? సో కాబట్టి ఇక్కడ ఏమైనా ఇంపోజ్ చేశాడా? ఇక్కడ ఏమైనా ఇది చెప్పాడా? XYZ మాత్రమే అని చెప్పలేదు కాబట్టి దట్టు ఇక్కడ ఓన్లీ ఉంది కాబట్టి అజంప్షన్ 2 అనేది రాంగ్ గా మనం కన్సిడర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ అజంప్షన్. నెక్స్ట్ ఏమిచ్చాడు? స్టేట్మెంట్ ఏమిచ్చాడు? ఎస్, 93 చూడండి. 93 ఏమిచ్చాడు? ఎంప్లాయీస్ పర్ఫార్మింగ్ ఎస్పెషలీ వెల్ విల్ బి గివెన్ అన్ ఎక్స్ట్రా బోనస్. హెచ్ఆర్ మేనేజర్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఎంప్లాయీస్ గన పర్ఫార్మింగ్ ఎక్స్పెషలీ వెల్ విల్ బి గివెన్ ఇన్ ఎక్స్ట్రా బోనస్. అంటే ఎక్స్ట్రా బోనస్ అంటే మీన్ ఏంటి? ఎవరైతే అసాధారణ ప్రతిభ కనపరిచేటటువంటి ఉద్యోగులకు అదనపు బోనస్ ఇవ్వబడుతుంది అని చెప్పేసి హెచ్ఆర్ మేనేజర్ చెప్పింది. దానికి సంబంధించి అజంప్షన్ చూడండి. అజంప్షన్ ఏమిచ్చారు? ఫస్ట్ అజంప్షన్, ద ఎక్స్ట్రా బోనస్ విల్ మోటివ్ ఎంప్లాయీస్ టు వర్క్ హార్డ్. ఎస్, అఫ్ కోర్స్ ఇది 100% కరెక్టే. ఎప్పుడైతే మనం బోనస్ ఇస్తామో అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది? అరే ఇది మన కంపెనీ, ఇంకొంచెం వర్క్ చేస్తే బాగుంటుంది, అలా మోటివేట్ అవి వాళ్ళు మనకి ఎక్కువగా ప్రొడక్టివిటీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏం చెప్పారు? నెక్స్ట్ అజంప్షన్లో కరెంట్లీ నో ఎంప్లాయీ ఈజ్ పర్ఫార్మింగ్ ఎక్స్పెన్షియలీ వెల్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరు కూడా అసాధారణంగా మనకి పనిచేయలేదని చెప్పేసి ప్రజెంట్ అని చెప్తుంది. అంటే స్టేట్మెంట్ 1 డైరెక్ట్గా చెప్పేస్తుంది అజంప్షన్ 2 అనేది రాంగ్. ఎందుకు? ఇక్కడ దీని గురించి ఏం మాట్లాడట్లే, ఎవరు కరెక్ట్గా ఎక్కువ వర్క్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ స్టేట్మెంట్లో చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎవడు వర్క్ చేయట్లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దాని గురించి ఏమన్నా మాట్లాడేమా? స్టేట్మెంట్లో ఈ అజంప్షన్ గురించి మాట్లాడలేదు కాబట్టి, ఇందులో లేదు కాబట్టి అజంప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఏ అనేది మనకు కరెక్ట్. ఓన్లీ ఫస్ట్ ఈజ్ ఇంప్లిసిట్. ఊహన ఒకటి మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. సో క్లియర్ ఆల్. నెక్స్ట్
94 ఏం చెప్తుంది? ప్లీజ్ డు నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఇట్ ఈస్ ఎ నోటీస్. ఇట్ ఈస్ ఏమంటే నోటీస్. అది ఏమని చెప్తున్నారు ఆ నోటీస్లో? ప్లీజ్ డు నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఫస్ట్ అజంప్షన్ ఏంటి? స్టూడెంట్స్ యూజువల్లీ క్యారీ మొబైల్ ఫోన్స్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఎస్, అఫ్ కోర్స్. సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మొబైల్ క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటాం. అఫ్ కోర్స్ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసాం కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. కంపల్సరీ మొబైల్ లేకపోతే మనం వెళ్ళలేం కాబట్టి సో కంపల్సరీ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తాం. సో కరెక్టే, దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అజంప్షన్ 1 అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అజంప్షన్ 2 ఏంటి? మొబైల్ ఫోన్స్ కెన్ కాజ్ డిస్రప్షన్ ఆర్ బి యూజ్డ్ ఫర్ చీటింగ్. ఎస్, అఫ్ కోర్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్ నువ్వు యూజ్ చేసావంటే ఏం జరుగుతుంది? నిన్న డిస్టర్బ్ అయినా చేయొచ్చు, లేకపోతే నువ్వు దాంట్లో నుంచి చూసి కాపీ కొట్టచ్చు. సో అందుకే నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ప్లీజ్ డు నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎగ్జామినేషన్ హాల్లోకి నువ్వు మొబైల్ తీసుకురావద్దు అనేది ఒక నోటీస్. ఆ నోటీస్లో ఉన్నటువంటి దాగి ఉన్న సమాచారం ఏంది అంటే నువ్వు మొబైల్ తీసుకొస్తున్నావు అని అర్థం. ఆ మొబైల్ తీసుకొస్తే ఏమవుతుంది? ఎగ్జామ్ హాల్లో కాపీ కొడతావు, లేకపోతే నీకు ఏమవుతుంది? డిస్రప్షన్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్లో అజంప్షన్ 1 అండ్ అజంప్షన్ 2 రెండు దాగి ఉన్నాయి కాబట్టి రెండు కరెక్టే. అంటే ఓన్లీ బోత్ ఏ అండ్ 2 ఆర్ ఇంప్లిసిట్. అంటే ఆప్షన్ సి అనేది మనం కరెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అది మనకి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్ గమనించండి. నెక్స్ట్ ఏమిచ్చారు? నెక్స్ట్ క్వశ్చన్ 94 అయిపోయింది. 94 అయిపోయింది. ఇప్పుడు 95 చూడండి. 95 ఏమంటున్నారు? యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్, ఈ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్. సో ఇది కూడా ఏంటి? ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా, ఒక క్యాంపెయిన్ లాగా అనుకుంటున్నాం. సో యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో ఇది కూడా కరెక్టే. ఏమిచ్చారు? అజంప్షన్ 1 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాజెస్ జీరో పొల్యూషన్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో ఏమన్నారు? యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అన్నారు, కానీ జీరో పొల్యూషన్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఇది రాంగ్ అజంప్షన్. ఫస్ట్ అజంప్షన్ అనేది రాంగ్. ఎందుకు? జీరో చెప్పలేదు ఇక్కడ. సమ్ రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్ అన్నాడు, కానీ జీరో పొల్యూషన్ వస్తుంది అని చెప్పలేదు. కాబట్టి ఇందులో స్టేట్మెంట్లో ఇది జీరో లేదు కాబట్టి ఇది రాంగ్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్ ఆన్ ద రోడ్ అన్నాడంటే ఇది కరెక్టే. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రైవేట్ వెహికల్స్ తగ్గించేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పెడితే సో మనకి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ చెప్తుంది. కాబట్టి అప్పుడు అజంప్షన్ 2 అనేది కరెక్ట్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిసిట్. అంటే ఆప్షన్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 96th క్వశ్చన్. 96 ఏమంటున్నారు? కంపెనీ ఎక్స్ ప్రాఫిట్స్ హ్యావ్ డబుల్డ్ దిస్ ఇయర్ డ్యూ టు ద లాంచ్ ఆఫ్ దేర్ న్యూ ప్రోడక్ట్. సో ఏమంటున్నారు 96? సో ఒక ఎక్స్ అనే కంపెనీ చూడండి, కంపెనీ ఎక్స్ ప్రాఫిట్స్ హ్యావ్ డబల్డ్. ఎందుకు? దిస్ ఇయర్ డ్యూ టు ద లాంచ్ ఆఫ్ దేర్ న్యూ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమిచ్చాడు మనకి అజంప్షన్? ద న్యూ ప్రోడక్ట్ వాజ్ వెల్ రిసీవ్డ్ బై ద కన్స్యూమర్స్. ఎస్, అఫ్ కోర్స్. సో న్యూ ప్రోడక్ట్ బాగుంది కాబట్టి కన్స్యూమర్స్ ఏం చేశారు? రిసీవ్ చేసుకుని బాగా యూజ్ చేసుకున్నారు. సో ఒక మొబైల్ ఫోన్ కొన్నారంటే ఆ మొబైల్ బాగుంటేనే కదా, ఫీడ్బ్యాక్ బాగా వస్తేనే ఏం చేస్తారో కొంతమంది ఎక్కువగా కొంటూ ఉంటారు, రెఫరెన్స్ తీసుకొని. అది కరెక్ట్. నెక్స్ట్ ఆల్ అదర్ కంపెనీస్ ఎక్స్పీరియన్స్డ్ ఏ లాస్ దిస్ ఇయర్. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు? ఆల్ అనే తర్వాత ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఇయర్ కంపెనీస్ గురించి, అదర్ కంపెనీస్ గురించి ఇక్కడ స్టేట్మెంట్లో చెప్పలేదు. ఏంటి? ఓన్లీ ఎక్స్ కంపెనీ గురించి మాత్రమే చెప్పింది, కానీ అదర్ కంపెనీ గురించి, ఆల్ అదర్ కంపెనీస్ గురించి చెప్పలేదంటే అప్పుడు ఇది రాంగ్ అజంప్షన్ అవుతుంది. అంటే స్టేట్మెంట్లో ఆల్ అదర్ కంపెనీస్ గురించి చెప్పట్లే, ఓన్లీ కంపెనీ ఎక్స్ గురించి మాత్రమే చెప్తుంది. అంటే ఇది రాంగ్. అంటే అప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి? ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ 97 క్వశ్చన్.
97 ఏం చెప్తుంది? స్టేట్మెంట్ ఆల్ ఫ్లైట్స్ టు సిటీ ఏ ఆర్ క్యాన్సల్డ్ డ్యూ టు హెవీ ఫాగ్. ఆల్ ఫ్లైట్స్ టు సిటీ ఏ ఆర్ క్యాన్సల్డ్ డ్యూ టు హెవీ ఫాగ్ అంటున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఆల్ ఫ్లైట్స్ సిటీ ఏకి సంబంధించి అన్ని ఫ్లైట్స్ కూడా ఏం చేశారు? క్యాన్సల్ చేసేసారు. డ్యూ టు వాట్? ఫాగ్ ఉంది. సో ఫాగ్ ఉండడం వల్ల ఏమవుతుంది? అన్ని సిటీకి పోయేటటువంటి ఫ్లైట్స్ అన్ని క్యాన్సల్ చేసేసారు. సో కాబట్టి ఊహన ఒకటి ఏమవుతుంది ఇక్కడ? భారీ పొగమంచు విమాన కార్యకలాపాలకు ప్రమాదకరం కాబట్టి ఇది కరెక్టే. ప్రయాణికులు బదులుగా రైల్లో ప్రయాణిస్తారని చెప్పారు. ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకు? అక్కడ ఏమన్నా స్టేట్మెంట్లో మనకు రైలు గురించి మాట్లాడా? ట్రైన్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ అసంప్షన్లో ట్రైన్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అప్పుడు ఓన్లీ ఒకటి మాత్రమే, ఏ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ banned the sale of junk food in the school canteens to curb చైల్డ్హుడ్ ఒబిసిటీ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బ్యాన్ ద సేల్ ఆఫ్ జంక్ ఫుడ్ ఇన్ స్కూల్స్ అండ్ క్యాంటీన్స్ బికాస్ చైల్డ్హుడ్ ఒబిసిటీని తగ్గించడం కోసము గవర్నమెంట్ జంక్ ఫుడ్స్ ని క్యాన్సిల్ చేస్తుందంట. ఎక్కడెక్కడ? స్కూల్స్ అండ్ క్యాంటీన్స్ కి సంబంధించి, స్కూల్స్ కి సంబంధించి. అయితే అజంప్షన్ 1 ఏమంటాడు? జంక్ ఫుడ్ ఇన్ స్కూల్ క్యాంటీన్స్ కంట్రిబ్యూట్స్ టు చైల్డ్హుడ్ ఒబిసిటీ. అదే కదా చెప్పింది. సో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఒబిసిటీ పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సమాచారం కరెక్ట్. చిల్డ్రన్ విల్ స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద స్కూల్. సో అవుట్ సైడ్ ద స్కూల్ గురించి ఇక్కడ ఏమైనా మాట్లాడా? లేదు. ఓన్లీ అక్కడ స్కూల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి స్టేట్మెంట్లో ఓన్లీ స్కూల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆ స్కూల్లో మాత్రమే, స్కూల్ క్యాంటీన్ కి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చిల్డ్రన్ విల్ స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద స్కూల్ అంటున్నాడు. అంటే అవుట్ సైడ్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి జనరల్గా ఇది ఆప్షన్ అజంప్షన్ 2 అనేది రాంగ్ అని చెప్తాం. ఓన్లీ అజంప్షన్ ఏ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి చెప్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ పాటికి మీకు జనరల్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వాట్ ఈజ్ మీన్ బై అజంప్షన్, వాట్ ఈజ్ మీన్ బై కన్క్లూజన్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి. ఓకే. సో ఎప్పుడైనా సరే అజంప్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అందులో దాగి ఉన్నటువంటి సమాచారం. సో డైరెక్ట్గా తీసుకోకూడదు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? సో నెక్స్ట్ క్వశ్చన్ అజంప్షన్స్ స్టేట్మెంట్ అజంప్షన్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అసర్షన్ రీజన్ ఇచ్చాడు. ఓకే చూద్దాం. అసర్షన్ రీజన్ అయితే ఏంది, ఏదైతే ఏంది మనకు ఆన్సర్ కావాలంతే. ఓకే. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు? అసర్షన్ ఏమిచ్చాడు? ఫస్ట్ 99 క్వశ్చన్ అసర్షన్ చదువుతున్నాం. It is assumed that implementing a 4-day work week increased employee productivity. ఏమంటున్నాడు? మన వీక్ కి సంబంధించి ఇప్పుడు 5 వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి 4 వర్కింగ్ డేస్ గన పెట్టితే ప్రొడక్టివిటీకి సంబంధించి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్తుంది అసర్షన్. మరి రీజన్ ఏం చెప్తున్నారు అసర్షన్కి? మోర్ రెస్ట్ డేస్, రెడ్యూస్ బర్న్అవుట్, ఇంప్రూవ్ ఫోకస్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ అండర్లైన్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంటి? మోర్, రెస్ట్, రెడ్యూస్, బర్న్అవుట్, ఇంప్రూవ్, ఫోకస్, వర్కింగ్. అంటే ఇక్కడ కూడా ఇంప్లిమెంటింగ్, ఇంక్రీజ్ అంటే ఆప్షన్ అసర్షన్ అనేది రీజన్ రెండు కూడా ట్రూగా పరిగణిస్తాం. రీజన్కి అసర్షన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి చెప్తాం. అంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? కరెక్టే. ఎందుకంటే ఈ రెండు అసర్షన్ కరెక్ట్ ఇచ్చాడు, రీజన్ కూడా కరెక్ట్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి ఇది రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అది అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ 100 క్వశ్చన్ చూడండి. ఇది అజంప్షన్ ఇచ్చాడు. అజంప్షన్ ఏమి ఇచ్చాడు? అన్ అజంప్షన్ ఈజ్ ఆల్వేస్ అన్ అన్స్టేటెడ్ ప్రామిస్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్. అంటే ఏమంటున్నాడంటే అజంప్షన్ ఊహన అనేది ఎల్లప్పుడూ కూడా ఏమవుతుందంట ఒక వాదనలో చెప్పబడని ఆధారం
చెప్పబడని ఆధారం. కారణం ఏమని చెప్తున్నారు దీనికి? ఇఫ్ అన్ అజంప్షన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇట్ బికమ్స్ ఏ ఫ్యాక్ట్ ఆర్ స్టేట్మెంట్. అంటే ఊహన స్పష్టంగా పేర్కొంటే అదేమవుతుంది? వాస్తవము లేదా ప్రకటన అవుతుంది. అఫ్ కోర్స్ నేనేం చెప్పా? స్పష్టంగా క్లారిటీగా డైరెక్ట్గా దాని నుంచి తీసుకుంటే అదేమవుతుంది? కన్క్లూజ్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అజంప్షన్ అని చెప్పేసి చెప్పా. ఎగ్జాక్ట్గా కన్క్లూజన్ అవుతుంది డైరెక్ట్గా మనం స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు. సో కాబట్టి మరి దాన్ని అజంప్షన్ ఏ విధంగా అనుకుంటాం? ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే రీజన్ ఇచ్చాడు, దానికి అసర్షన్ ఇచ్చాడు. రీజన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ అన్ అజంప్షన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ ఇట్ బికమ్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ స్టేట్మెంట్ అని అన్నాడు. దాని అసర్షన్ ఏంటి? అన్ అజంప్షన్ ఈజ్ ఆల్వేస్ అన్స్టేటెడ్ ప్రొమిసెస్, ఆ ప్రొమిస్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ అన్నాడు. సో కాబట్టి దాని ఆన్సర్ మనం ఏమని చెప్పచ్చు? సో ఈ రెండు కూడా కరెక్టే కాబట్టి అప్పుడు అజంప్షన్ సో బోత్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పచ్చు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో దీని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇది అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి దానికి బోత్ ఏ అనేది ఆప్షన్ మన కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ క్వశ్చన్ 101 చూడండి. 101 ఏం చెప్తుంది? అసర్షన్. ఇది కూడా అసర్షన్ ఇచ్చాడు. సో అసర్షన్ ఏమి ఇచ్చాడంటే 101కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ అజ్యూమ్ దట్ పీపుల్ ఆర్ ఈజీలీ మ్యానిపులేటెడ్. ఇది పాయింట్అవుట్ చేసుకోండి. మ్యానిపులేటెడ్ అంటే డిఫరెంట్. అడ్వర్టైజ్మెంట్ అజ్యూమ్ దట్ పీపుల్ ఆర్ ఈజీలీ అట్రాక్ట్ అని చెప్పచ్చు, బట్ మ్యానిపులేటెడ్ అని చెప్పకూడదు. అంటే అడ్వర్టైజ్మెంట్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఇట్ మే బి, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి, ఇజంట్ ఇట్? కాబట్టి సమ్ టైమ్స్ ఇట్ మే బి అవ్వచ్చు, సమ్ టైమ్స్ అవ్వకపోవచ్చు. ఓకే, బట్ డెఫినెట్లీ అట్రాక్ట్ చేస్తాయి అడ్వర్టైజ్మెంట్స్, కానీ మ్యానిపులేటేషన్ చేయదు. సో కాబట్టి మ్యానిపులేషన్ అనేది కరెక్ట్ కాదు. సో మనకి అసర్షన్. నెక్స్ట్ రీజన్ ఏమిచ్చాడు దానికి సంబంధించి? అడ్వర్టైజింగ్ యూజర్స్ పర్సూసివ్ టెక్నిక్స్ టు ఇన్ఫ్లుయెన్స్ కన్జ్యూమర్ బిహేవియర్. సో అఫ్ కోర్స్ కరెక్టే. వినియోగదారుల ప్రవర్తననే ప్రభావితం చేయడానికి ప్రకటనలు ఒప్పించే పద్ధతులను ఉపయోగిస్తారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్నుకు సంబంధించి నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదనుకో, ఈ పెన్ ఏంటో నీకు తెలియదు, నువ్వు దీన్ని ఎప్పుడు కూడా కొనుక్కోవు కదా. సో కొనుక్కోలేనప్పుడు ఏమవుతుంది? ఈ ప్రోడక్ట్ ఇలానే ఉండిపోతుంది. సో దీని గురించి నేను ఏదైతే ఎంత ఎక్కువైతే అగ్రెసివ్గా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలుగుతానో అంత అగ్రెసివ్గా మీరు కొంటారు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తుంది. కాబట్టి ఇది అసర్షన్ అనేది మ్యానిపులేటెడ్ అనేది కరెక్ట్ కాదు, కాబట్టి అసర్షన్ తప్పు. ఓకే, రీజన్ అనేది కరెక్టే. అంటే ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అనేది ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 102 చూడండి. అసర్షన్ warning signs like beware of dogs assume that people can read. Reason ఏం చెప్తున్నాడు? The primary purpose of a written warning is to communicate danger to illiterate individuals. సో సైన్ బోర్డ్స్ కూడా ఎప్పుడు ఎందుకు పెడతారంటే, సో సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లిటరేట్స్, సమ్ టైమ్స్ మే నాట్ బి లిటరేట్, మీన్స్ ఇల్లిటరేట్స్గా ఉంటారు. సో లిటరేట్ పీపుల్కి ఇల్లిటరేట్ పీపుల్కి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు, సో నువ్వు చదువుకున్నోడైతే నువ్వు దాన్ని చూస్తావు, నీకు అర్థమవుతుంది. కానీ చదువుకోవడానికి పరిస్థితి ఏంటి? అర్థం కాదు చదివేదానికి. కాబట్టి వాళ్ళకి సమ్ సైన్ బోర్డ్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పోయామనుకోండి, అక్కడ ఏముంటుంది? సో ఒక తల కపాలము, దానికి సంబంధించిన 2 కాళ్ళు ఇలా పెట్టి డేంజర్ సింబల్ని సూచిస్తుంది. కాబట్టి నువ్వు దీన్ని టచ్ చేయకు, టచ్ చేసుకుంటే నువ్వు కూడా కపాలము 2 ఎముకలు మిగులుతాయి, టచ్ చేయొద్దని చెప్పేసి దాని సైన్ బోర్డ్. సో అదే విధంగా ఇప్పుడు మనం ఇలా పరిగెత్తుకుంటూ ఏం చేస్తామంటే మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇన్సైడ్ డాగ్ ఉంది, నువ్వు లోపలికి రాద్దు, లోపలికి రావాలంటే నువ్వు ఫస్ట్ పర్మిషన్ తీసుకో, బెల్లు కొట్టు అని చెప్తాడు. అది చదివినోడికి అర్థమవుతుంది. చదువుకున్న ఉన్నోడికి ఏముంది అక్కడ? ఆ సైన్ బోర్డు పెడతాడంటే డాగ్ వేసి ఇక్కడ డాగ్ ఉందని చెప్పేసి ఒక బోర్డు ఇస్తారంటే అప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలా? లోపల కుక్ ఉంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి ముందుగానే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కాబట్టి అప్పుడు ఏమని చెప్తాం? రీజన్ అనేది కూడా కరెక్టే. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పేసి చెప్పచ్చు అని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. ఓకే, 102 అయిపోయింది.
నెక్స్ట్ మనకి 103 ఒకసారి చూడండి. వన్ 103 కూడా ఏంటి, అసర్షన్ రీజనే. సో 103 ఏం చెప్తున్నారు, ఇన్ లాజికల్లీ రీజనింగ్ ఇఫ్ ద ప్రామిస్ ఈజ్ ఫాల్స్ ద అజంప్షన్ మస్ట్ ఆల్సో ఫాల్స్. దాని రీజన్ ఏంటి, అజంప్షన్ ఆర్ లాజికలీ ఇండిపెండెంట్ ఆఫ్ ద ట్రూత్ వాల్యూ ఆఫ్ ద ప్రామిస్. అంతే కదా, కరెక్టే కదా. అజంప్షన్స్ ఎప్పుడు ఏంటి, ఇండిపెండెంట్గా ట్రూత్కి సంబంధించి ప్రామిస్ వాల్యూ అయి ఉంటుంది. సో పైన అసర్షన్ ఏంటి, ఇన్ లాజికల్ రీజనింగ్ ఇఫ్ ద ప్రామిస్ ఈజ్ ఫాల్స్ ద అజంప్షన్ మస్ట్ ఆల్సో బి ఫాల్స్. ఓకే, సో కాబట్టి బోత్ అక్కడ ఏం చెప్తున్నది, అజంప్షన్ లాజికల్గా చెప్పేస్తుంది. ఏమని చెప్పేసి, మీరు ప్రామిస్ నిజమా కాదా అనేది వేరే విషయం పక్కన పెట్టేసి, ప్రామిస్ నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే దీని గురించి ఇప్పుడు మనం ఏం చెప్పాలి, అజంప్షన్ అనేది ఆర్గ్యుమెంట్ కిందకి. అవసరమైతే ఏంటిది, హిడెన్ ఐడియా కదా, అజంప్షన్ అనేది హిడెన్ కాబట్టి హైడ్ అవుతుంది కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉంది. లాజికల్ రీజనింగ్లో ప్రాతిపదిక ప్రామిస్ అబద్ధమైతే ఊహ కూడా అబద్ధం అయిపోతుంది అఫ్ కోర్స్. కాబట్టి అప్పుడు మనం ఆన్సర్ ఏమి చెప్పచ్చు, అజంప్షన్ ఎప్పుడు ప్రామిస్ యొక్క ట్రూ వాల్యూకి ఇండిపెండెంట్గానే ఉంటుంది. అంటే రీజన్ కూడా కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ అసర్షన్ ఒకసారి గమనించండి. సో లాజికల్ రీజనింగ్లో ప్రామిస్ అబద్ధమైతే ఊహ కూడా అబద్ధం కావాలి అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి, లాజికల్ రీజనింగ్లో ప్రాతిపదిక అంటే మీన్స్ ప్రామిస్ అబద్ధం అయితే ఊహ కూడా అబద్ధం కావాలి అన్నాడు. అఫ్ కోర్స్ ప్రామిస్ అనేది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. సో అది వేరే విషయం పక్కన పెట్టినప్పుడు అజంప్షన్ అనేది అడ్వర్టైజ్ ఏదైతే ఆర్గ్యుమెంట్కి అవసరమైనటువంటి హిడెన్ ఐడియానే కదా. సో అలాంటప్పుడు ఏమల్లి ప్రామిస్ అనేది ఖచ్చితంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ట్రూత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ట్రూత్ మీద డిపెండ్ ఇక్కడ అవ్వదని చెప్పేశాడు కాబట్టి బట్ అవ్వాలి అంటే ఇది రాంగ్ అసెషన్గా తీసుకోవాలి. ట్రూత్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ నాకు అవ్వదన్నాడు కాబట్టి రాంగ్ అవుతుంది. సో అప్పుడు రీజన్ అనేది కరెక్ట్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి, ఏ తప్పు ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో చాలా జాగ్రత్తగా థింక్ చేయాలి. సో ఇన్ కేస్ థింక్ చేయలేదనుకోండి అప్పుడు రాంగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదేంటి మనకి దానికి సంబంధించి ఇప్పుడు 104 ఒకసారి గమనించండి. 104 ఏమి ఇచ్చాడు, ఎస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అజంప్షన్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ యూ వాంట్ ఏ హ్యాస్లెస్ ఫ్రీ వెకేషన్ బుక్ అవర్ ట్రావెల్ ప్యాకేజ్ అన్నాడు. అదొక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించి అజంప్షన్ ఒకసారి గమనించండి. అజంప్షన్ ఏమి ఇచ్చాడు, ఓన్లీ అవర్ ట్రావెల్ ప్యాకేజ్ ప్రొవైడ్ ఏ హ్యాస్లెస్ ఫ్రీ వెకేషన్ అని అన్నాడు. మీకు అవాంతరాలు లేని విహారయాత్ర కావాలంటే మా ట్రావెల్ ప్యాకేజీని బుక్ చేసుకోండి. మా ట్రావెల్ ప్యాకేజీ మాత్రమే ఓన్లీ అన్నాడంటే అజంప్షన్ ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. వాళ్ళ ట్రావెల్ ఒక్కటే ఉందా జనరల్గా, లేదు కదా. ఇక్కడ ఏమన్నాడు, వీళ్ళ ట్రావెల్ గురించినే మాట్లాడాడు. ఇక్కడ అజంప్షన్లో మాట్లాడలేదు. ఓన్లీ అవర్ ట్రావెల్ ప్యాకేజ్ ప్రొవైడ్స్ హ్యాస్లెస్ ఫ్రీ వెకేషన్ అన్నాడు కానీ ఓన్లీ మా ట్రావెలే అని చెప్పేసి చెప్పలేదు. కాబట్టి ఇది ఊహ అనేది రాంగ్ అని చెప్పేసి చెప్తాం. అంటే వాలిడ్ అజంప్షన్, ఇన్వాలిడ్ అజంప్షన్, ఫ్యాక్చువల్లీ ట్రూ, ఇండక్టివ్ రీజనింగ్ అంటే వాలిడా ఇన్వాలిడా అజంప్షన్ అనేది ఏమని చెప్పచ్చు ఆన్సర్ ఎస్. వాడొక్కడే ఓన్లీ గురించి మాట్లాడాడు కాబట్టి సో ఇది ఓన్లీ అన్నాడంటే అక్కడ మనకి స్టేట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి అది రాంగ్ అని చెప్పేసి చెప్పచ్చు. కాబట్టి ఈ అజంప్షన్ అనేది ఏంటి, వ్యాలిడ్ అవ్వదు. సో ఇక్కడ ఆల్రెడీ మనం రాంగ్ అని చెప్పేసి కాబట్టి ఇన్వాలిడ్ అని చెప్పేసి చెప్పేస్తాం. ఎందుకంటే ఓన్లీ గురించి మాట్లాడట్లేదు స్టేట్మెంట్లో, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్రింకింగ్ కాఫీ బిఫోర్ బెడ్ టైమ్ కాజెస్ ఇన్సోమ్నియా అన్నాడు. మీన్స్ కాఫీ కంటైన్స్ సబ్స్టెన్స్ దట్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్. ఎస్ అఫ్ కోర్స్ కరెక్టే. సో ప్రకటన ఏంటి, నిద్రపోయే ముందు కాఫీ తాగడం వల్ల నిద్రలేమి వస్తుంది. మెదడు ఉత్తేజపరిచే పదార్థాలు కాఫీలో ఉంటాయి కాబట్టి మేబీ అది తాగితే కరెక్ట్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే, కాబట్టి అజంప్షన్ ఏంటి, వ్యాలిడ్.
అంతే కదా. సో నిద్రపోయే ముందు కాఫీ తాగడం వల్ల ఏమవుతుంది, నిద్రలేమి వస్తుంది. అంటే ఏంటి, కాఫీ కంటైన్స్ సబ్స్టాన్సెస్ దట్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడం వల్ల నీకు దాన్ని ఏమంటాము, ఒక ఫీల్ కనిపిస్తుంది. కాబట్టి ఈ అజంప్షన్ ఏంటి, వ్యాలిడ్ అజంప్షన్ చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఆల్వేస్ రీడ్ ద మాన్యువల్ బిఫోర్ ఆపరేటింగ్ ద మిషన్. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు నేను ఈ బోర్డు కొన్నా, ఏంటి, ఈ డిజిటల్ బోర్డు కొన్నా. ఈ డిజిటల్ బోర్డు ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్వేస్ రీడ్ ద మాన్యువల్ బిఫోర్ ఆపరేటింగ్ ద మిషన్. ఈ డిజిటల్ బోర్డు మాన్యువల్ ఏదైతే ఒక బుక్ ఇట్లా బుక్ ఇస్తాడు కదా, డిజిటల్ బోర్డు మనం ఏదైనా మొబైల్ కావచ్చు లేకపోతే ఏదో ఒకటి కొన్నప్పుడు మనకి ఒక మాన్యువల్ ఇస్తాడు. సో ఆ మాన్యువల్ ఏం చేయాలంట, ఆల్వేస్ రీడ్ ద మాన్యువల్ బిఫోర్ ఆపరేటింగ్ ద మిషన్. కంపల్సరీ ఆల్వేస్ చదవాలి అని చెప్తున్నాడు. ఎందుకు అజంప్షన్ ఇచ్చాడు, ఏంటి, the mission can be dangerous or damaged if operate incorrectly. Always read the manual అంటున్నాడు. కాబట్టి మీరు ఏదో ఒక తప్పు చేస్తే ఏమవుతుంది, ఆ మిషన్ కెన్ బి డేంజరస్ ఆర్ డ్యామేజ్డ్ ఇఫ్ ఆపరేటెడ్ ఇన్కరెక్ట్లీ. తప్పుగా మీరు ఆపరేట్ చేస్తే అది డ్యామేజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, లేకపోతే ప్రమాదకరంగా మారేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఈ స్టేట్మెంట్లో ఈ అజంప్షన్ దాగు ఉంది కాబట్టి ఇది ఇంప్లిసిట్ కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ హయ్యర్ లాంగ్ టర్మ్ రిటర్న్స్. సో ఏమన్నారు, ఇన్వెస్ట్మెంట్ అనేది మ్యూచువల్ ఫండ్ లో ఏమని చెప్పాడు, ఫర్ హయ్యర్ లాంగెస్ట్ టైం రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాడు. లాంగెస్ట్ టర్మ్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి, అందుకే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మనకు వస్తూనే ఉంటాయి. మీరు ఒకసారి గమనిస్తే దానికి సంబంధించి అజంప్షన్ ఏమంటున్నాడంటే, మ్యూచువల్ ఫండ్స్ గ్యారంటీ ప్రాఫిట్ అన్నాడు. సో గ్యారంటీ గురించి స్టేట్మెంట్ లో మనకేమైనా కనిపించిందా, కనిపించలేదు. ప్రాఫిట్ గురించి ఇక్కడ ఏమైనా కనిపించిందా, అఫ్ కోర్స్ ప్రాఫిట్ గురించి ఇండైరెక్ట్ గా ఉన్నా కూడా గ్యారంటీ అని చెప్పేసి చెప్పలేదు. కాబట్టి ఇది రాంగ్ అజంప్షన్ అని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఇప్పుడు 107కి ఏమని చెప్పాదంటే ఎక్స్ప్లిసిటీ. ఓకే, ఎక్స్ప్లిసిట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, అంటే నాట్ ఇంప్లిసిట్. సో అది మనకి సెట్ కాదు, స్టేట్మెంట్లో ఎక్కడ గ్యారంటీ లేదు కాబట్టి మనకి అజంప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. 109, డ్యూ టు ద వాటర్ క్రైసిస్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు లిమిట్ వాటర్ యూసేజ్. సో ఏమంటున్నారు, డ్యూ టు హయ్యర్ అని ఇచ్చాడా, ఓకే, డ్యూ టు వాటర్ క్రైసిస్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు లిమిట్ వాటర్ యూసేజ్ అన్నారు. ఓకే, దానికంటే ముందు ఇది ఒకటి ఉంది, 108, ఓట్ ఫర్ మిస్టర్ వై. స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఓట్ ఫర్ మిస్టర్ వై టు ఎలిమినేట్ కరప్షన్. స్టేట్మెంట్ బాగుంది. అజంప్షన్ ఏమిచ్చాడు, మిస్టర్ వై ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఎలిమినేటింగ్ కరప్షన్. అంటే ఇక్కడ ఓట్ మీరు వైకి వేయండి, వైకి వేస్తే ఏమవుతుంది, కరప్షన్ ఎలిమినేట్ చేస్తాడని చెప్పాడు. సో అజంప్షన్ ఏమిచ్చాడు, వై ఈజ్ ఏ క్యాపబుల్ ఆఫ్ ఎలిమినేటింగ్ కరప్షన్ అంటున్నాడంటే దాని మీనింగ్ ఏంటి, ఆ మిస్టర్ వై ఎవడైతే ఉన్నాడో అవినీతిని నిర్మూలించగల సామర్థ్యం ఉంది కాబట్టే ఏమని చెప్పారు, వైకి ఓట్ ఏమని చెప్పారు. సో కాబట్టి అజంప్షన్ ఏమని చెప్పొచ్చు అంటే ఇంప్లిసిట్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్, డ్యూ టు ద వాటర్ క్రైసిస్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు లిమిట్ వాటర్ యూజెస్. అజంప్షన్ 1 ఏమిచ్చాడు, ద వాటర్ క్రైసిస్ ఈజ్ సివియర్. అజంప్షన్ 2, సిటిజన్స్ విల్ ఫాలో ద రిక్వెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఇన్ జనరల్గా మనం ఒకసారి గమనిస్తే అజంప్షన్ 2, అజంప్షన్ 1 రెండు కూడా ఏమవుతున్నాయంటే కరెక్ట్. ఎందుకు, వాటర్ క్రైసిస్ సివియర్గా ఉంది కాబట్టి వాడు ఇచ్చాడు ఏమని, డ్యూ టు ద వాటర్ క్రైసిస్ సిటిజన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు లిమిట్ వాటర్ యూసేజ్. సో కాబట్టి అక్కడ సివియర్గా ఉన్నప్పుడే మీరు పర్టికులర్ టైంలో వాటర్ వాడుకోండి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అజంప్షన్ 2 ఏంటి, సిటిజన్స్ విల్ ఫాలో ద రిక్వెస్ట్. సో వాళ్ళు అభ్యర్థనని పాటిస్తారు కాబట్టి బోత్ అజంప్షన్ 1 అండ్ అజంప్షన్ 2 రెండు కూడా కరెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ 109 అయిపోయింది కదా, ఇప్పుడు 1010 చూడండి. 1010 ఏంటి, సెండ్ యువర్ చైల్డ్ టు ఏబీసీ స్కూల్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్. అజంప్షన్ 1 ఏమిచ్చాడు, పేరెంట్ డిజైర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఫర్ దేర్ చిల్డ్రన్. అజంప్షన్ 1. అజంప్షన్ 2 ఏమిచ్చాడు, ఏబీసీ స్కూల్ ఈజ్ బెటర్ దాన్ XYZ స్కూల్ అన్నాడు. సో ఎప్పుడైనా సరే మనకి XYZ గురించి ఎక్కడైనా స్టేట్మెంట్లో మాట్లాడా, నో. అలానే బెటర్ దాన్ అని అన్నాడు, సూపర్లేటివ్ డిగ్రీ. ఏబీసీ స్కూల్ మాత్రం గురించినే మాట్లాడా, XYZ గురించి మాట్లాడాలంటే ఆప్షన్ 2 రాంగ్. సో పేరెంట్స్ డిజైర్ ఆఫ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఫర్ దేర్ చిల్డ్రన్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది.
తల్లిదండ్రులు తమ పిల్లల సమగ్రత అభివృద్ధిని కోరుకుంటారు కాబట్టి ఓన్లీ 1 అనేది ఇంప్లిసిట్ అవుతుంది. ఓకే, అజంప్షన్ 2 అనేది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పారు? ఎస్, ఏ 20% డిస్కౌంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడంటే ఏ 20% డిస్కౌంట్ ఆన్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద స్టోర్ టుడే అని చెప్పాడు. దానికి సంబంధించి అజంప్షన్ ఇచ్చాడు. ఏం అజంప్షన్ ఇచ్చాడు? అజంప్షన్ 1, పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ బై డిస్కౌంట్స్. ఎస్, అఫ్ కోర్స్. సో ఎప్పుడైతే పీపుల్ డిస్కౌంట్స్ కి అట్రాక్ట్ అవుతారో అప్పుడే మనం ఆఫర్స్ పెడతాం. సో టు రీప్రొడ్యూస్ ద ప్రాఫిట్కి సంబంధించి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి దాని ఉద్దేశంతోనే చేస్తాం కాబట్టి డిస్కౌంట్స్ ఇస్తాం. అజంప్షన్ 2 ఏంటి? ద స్టోర్ వాంట్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ సేల్స్ టుడే. ఆఫ్ కోర్స్ ఈ రోజు స్టోర్లో అన్ని వస్తువులపై 20% తగ్గించారు. ఎందుకు? తగ్గింపుల ద్వారా ప్రజలు ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఆకర్షితులు అయిన తర్వాత కంపల్సరీ స్టోర్లోకి వచ్చి ఈ రోజు అమ్మకాలు పెంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఆ రెండు కూడా ఏమని చెప్పొచ్చు అంటే కరెక్ట్ అని చెప్పొచ్చు. అంతే కదా, డిస్కౌంట్ పెట్టడం వల్లనే మెయిన్గా ఎక్కువ డిస్కౌంట్ ఉందని చెప్పేసి నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు రావాల్సినటువంటి ప్రాఫిట్ వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు మనకి 112 చూడండి. 112 ఏమిచ్చాడు? డు నాట్ లీన్ అవుట్ ద రన్నింగ్ ట్రైన్. డు నాట్ లీన్ అవుట్ ద రన్నింగ్ ట్రైన్ అంటే ఏంటి? సో రన్నింగ్లో ఉన్నటువంటి ట్రైన్లో మీరు బయటికి తొంగి చూడొద్దు అంటున్నాడు. సో రీజన్ ఏమిచ్చాడు దానికి? అజంప్షన్ ఏమిచ్చాడు? లీనింగ్ అవుట్ ఆఫ్ ఎ రన్నింగ్ ట్రైన్ ఈజ్ డేంజరస్. ఎస్, అఫ్ కోర్స్ కరెక్టే. అజంప్షన్ 2 ఇచ్చాడు, ప్యాసింజర్ జనరలీ టెన్ టు లీన్ అవుట్. సో ఇది కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రయాణికులు సాధారణంగా బయట వంగి చూసే ధోరణి కలిగి ఉంటారు కాబట్టి అందుకే అక్కడ ఏమి ఇచ్చాడు? డు నాట్ లీన్ అవుట్ ద రన్నింగ్ ట్రైన్. సో అదొక నోటీస్ అనుకోవచ్చు, ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి 1, 2 కూడా కరెక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే అజంప్షన్ 1, అజంప్షన్ 2 రెండు కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 113 అయిపోతే 112 అయిపోతే 113. సో 113 ఏం చెప్తుంది ఇక్కడ? విటమిన్ సి ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ అంటుంది. సో అజంప్షన్ 1, ఏ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. కరెక్టే. అజంప్షన్ 2, విటమిన్ సి ఈజ్ ద ఓన్లీ విటమిన్ నీడ్ ఫర్ ద ఇమ్యూనిటీ. ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఉంది. సో విటమిన్ సి మాత్రమే అని చెప్పలేదు అక్కడ. విటమిన్ సి ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పాడు, కానీ ఓన్లీ సీనే అని చెప్పాడా? నో, చెప్పలేదు. కాబట్టి అజంప్షన్ 2 అనేది మనకి రాంగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, ఓన్లీ అజంప్షన్ 1 అదే ఇంప్లిసిట్ అని చెప్పేసి చెప్పాలి. ఓకే, ఇంతవరకు క్లారిటీగా అర్థమైందా? సో ఎప్పుడైనా సరే అజంప్షన్స్ అనేటివి ఈ విధంగా చేయాలి. జస్ట్ మీరు వ్యాలిడ్ పాయింట్స్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 114 చూడండి. ద న్యూ ట్యాక్స్ స్లాబ్ విల్ గివ్ రిలీఫ్ టు ద మిడిల్ క్లాస్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి? మిడిల్ క్లాస్ పీపుల్కి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ స్లాబ్ గివ్ రిలీఫ్ అన్నాడు. అంటే మేబీ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి ఆలోచించాడు కాబట్టి దానికి సంబంధించిన అజంప్షన్ ఉన్నాయో లేదో చూద్దాం. ద మిడిల్ క్లాస్ వాజ్ ప్రీవియస్లీ బర్డన్డ్ బై హై ట్యాక్సెస్. హై ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ బర్డన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? న్యూ ట్యాక్స్ లో స్లాబ్ తగ్గించారు. ఇది కరెక్టే. అజంప్షన్ 2 ఏంటి? ద న్యూ ట్యాక్స్ స్లాబ్ ఈజ్ లోయర్ దాన్ ద ప్రీవియస్ వన్. కరెక్టే. ఇప్పుడు న్యూ స్లాబ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదేమవుతున్నాడు? ప్రీవియస్ బండెడ్ హై ట్యాక్సెస్. ద మిడిల్ క్లాస్ వాజ్ ప్రీవియస్లీ బండెడ్ బై హై ట్యాక్సెస్, బర్డన్డ్ బై హై ట్యాక్సెస్ అన్నాడు. సో దాని మీనింగ్ ఏంటి? ద న్యూ ట్యాక్స్ స్లాబ్ ఈజ్ లోయర్ దాన్ ద ప్రీవియస్ వన్. సో కాబట్టి అజంప్షన్ 2 కూడా కరెక్టే, అజంప్షన్ 1 కూడా కరెక్టే. మనం ఏమని చెప్పొచ్చు అంటే బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, ఇంకా ఏమున్నాయి? నెక్స్ట్, ఇఫ్ ఇట్ రెయిన్స్ ద మ్యాచ్ విల్ బి క్యాన్సల్డ్. నెక్స్ట్ 115 ఒకసారి గమనించండి. ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇఫ్ ఇట్ రెయిన్స్ ద మ్యాచ్ విల్ బి క్యాన్సల్డ్. కరెక్ట్. ఓకే, ఆ రీజన్ అజంప్షన్ 1 ఏమిచ్చాడు? ద మ్యాచ్ కెనాట్ బి ప్లేడ్ ఇన్ ద రెయిన్. ఎస్, అఫ్ కోర్స్ మనం ప్లే చేయలేం కదా రెయిన్ పడినప్పుడు. కరెక్టే. అజంప్షన్ 2, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు రెయిన్. సో ఇప్పుడు వర్షం పడితే మ్యాచ్ రద్దవుతుంది అని ఏమైనా డెఫినెట్గా చెప్పాడా? చెప్పలేదు. ఏమన్నారు? ఇఫ్ ఇట్ రెయిన్స్ ద మ్యాచ్ విల్ బి క్యాన్సల్డ్ అన్నారు, కానీ డెఫినెట్లీ గోయింగ్ టు బి క్యాన్సల్డ్ అని చెప్పాడా? నో. కాబట్టి అజంప్షన్ 2 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓన్లీ అజంప్షన్ 1 అనేది
కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఏమిచ్చాడు? స్టేట్మెంట్, యూజ్ అవర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ టు ప్రొటెక్ట్ యువర్ కంప్యూటర్ ఫ్రమ్ హ్యాకర్స్. ఓకే, యూజ్ అవర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ టు ప్రొటెక్ట్ అవర్ కంప్యూటర్ ఫ్రమ్ హ్యాకర్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో మరి అజంప్షన్ ఏంటి? కంప్యూటర్స్ ఆర్ వల్నరబుల్ టు హ్యాకర్స్. కరెక్టే. సో వల్నరబుల్ గా ఉన్నాయి కాబట్టి వాటిని హ్యాక్ చేస్తున్నారు. నెక్స్ట్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కెన్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ అన్నారు. సో ఇక్కడ మనకి యూజ్ అవర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ టు ప్రొటెక్ట్ అవర్ కంప్యూటర్ ఫ్రమ్ హ్యాకర్స్ అన్నాడు. యాజ్ ఇట్ ఈస్ గా రిఫ్లెక్ట్ అయింది. సో అజంప్షన్ 1 అనేది ఏమవుతుంది ఇక్కడ? వల్నరబుల్ కాబట్టి హ్యాకర్స్ అటాక్ చేస్తున్నారంటే అజంప్షన్ 1 అండ్ అజంప్షన్ 2 రెండు కూడా కరెక్ట్ కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? 117. స్టేట్మెంట్, ద బ్యాంక్ విల్ రిమైన్ క్లోజ్డ్ టుమారో డ్యూ టు ఏ నేషనల్ స్ట్రైక్. సో ఏమని చెప్తున్నాం? నేషనల్ స్ట్రైక్ వల్ల బ్యాంక్ రేపటి వరకు మూసివేయబడుతుందని చెప్పాడు. అడ్వర్టైజ్మెంట్ నోటీస్ ఇచ్చాడు, నోటీస్ బోర్డులో పెట్టాడని అనుకున్నాం. బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్ట్రైక్. సో స్ట్రైక్కి వెళ్తారు కాబట్టి అందుకే వాళ్ళు ఏమని చెప్పారు? క్లోజ్ అని చెప్పారు. సో అంటే ఊహన ఏమవుతుంది? 1 అనేది కూడా కరెక్టే, 2 అనేది కూడా కరెక్టే. బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. సో సమ్మెలో బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటారు కాబట్టి రేపు ప్రజలు సాధారణంగా ఏమని చెప్పారు? బ్యాంకింగ్ లావాదేవీలు చేయలేరు, వాళ్ళు లేరు కాబట్టి చేయలేరు. కరెక్టే, రెండు కరెక్టే. అప్పుడు 118 ఏం చెప్తుంది స్టేట్మెంట్? టు రెడ్యూస్ వెయిట్ రిప్లేస్ బై షుగర్ విత్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని అన్నారు. ఇది స్టేట్మెంట్. దానికి సంబంధించి ప్రకటన ఏమిచ్చాడు చూడండి ఒకసారి. స్టేట్మెంట్ ఏమిచ్చాడు మనకి? టు రెడ్యూస్ వెయిట్ రీప్లేసెస్ షుగర్ విత్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అన్నాడు. అజంప్షన్ 1, షుగర్ కంట్రిబ్యూట్స్ టు వెయిట్ గెయిన్. అజంప్షన్ 2, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ హ్యావ్ 0 calories. సో ఇక్కడ 0 calories అనేది 100 చేయండి. ఈ స్టేట్మెంట్లో ఏమైనా 0 calories గురించి మాట్లాడా? లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అఫ్ కోర్స్ షుగర్ కంట్రిబ్యూట్స్ టు వెయిట్ గెయిన్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ 119 చూడండి. హీ ఈజ్ సో ఇంటెలిజెంట్ దట్ హీ విల్ ఈజీలీ పాస్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అన్నాడు. ఓకే, అజంప్షన్ 1 ఏమిచ్చాడు? సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రిక్వైర్స్ ఎ హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఎస్, అంతే కదా, కరెక్టే కదా. ఎస్, హీ ఈజ్ సో ఇంటెలిజెంట్. వాడు ఇంటెలిజెంట్ అయినాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రిక్వైర్స్ హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెంట్. ఎందుకు? హీ ఈజ్ సో ఇంటెలిజెంట్ దట్ హీ విల్ ఈజీలీ పాస్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అన్నాడు. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందులో దాగి ఉన్నటువంటి సమాచారం కాబట్టి అజంప్షన్ 1 అనేది కరెక్ట్. అజంప్షన్ 2 చూడండి, ఇక్కడ ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్ టేక్ ద సివిల్ సర్వీసెస్ అంటే ఇది రాంగ్. ఓన్లీ గురించి ఇక్కడ స్టేట్మెంట్లో ఏమైనా పేర్కొనుందా? లేదు కాబట్టి ఓన్లీ వచ్చింది కాబట్టి అది రాంగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? సో అజంప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది. ఓన్లీ 1 అనేది మనకి ఇంప్లిసిట్ అవుతుందని చెప్పేసి చెప్పాలి. ఓకే, సో అంటే ఆన్సర్ ఏంటి? దీనికి ఏ అని చెప్పేసి చెప్పాలి. దేనికి? 119కి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. 120. సో 120 ఏంటి? స్టేట్మెంట్ ఇచ్చాడు. రీడ్ ద ఆఫర్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. రీడ్ ద ఆఫర్ డాక్యుమెంట్ contains important information about the risk. అది assumption 1. నెక్స్ట్, ఇన్వెంటర్స్ ఆఫ్టన్ ఇగ్నోర్ రీడింగ్ ద డాక్యుమెంట్. సో ఇన్ జనరల్గా ఏం చెప్తాం మనం? ఎటువంటి వస్తువు కొన్నా, ఎటువంటి వెహికల్ కొన్నా, సో ఎప్పుడు కూడా మనకి ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ చదివేటటువంటి అలవాటు లేదు. అఫ్ కోర్స్ 100% లేదు. కాబట్టి ఇదేంటిది? రీడ్ ద ఆఫర్ డాక్యుమెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ అనేది జస్ట్ అది ఒక సలహా మాత్రమే. అది నువ్వు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. కాబట్టి అజంప్షన్ 1 అందుకే చదువుకోవాలి. ఏంటది? ద ఆఫర్ డాక్యుమెంట్ కంటైన్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిస్క్. సో రిస్క్ గురించి చెప్తుంది కాబట్టి కరెక్టే. అజంప్షన్ 2 ఏంటి? ఇన్వెస్టర్స్ ఆఫన్ ఇగ్నోర్ ద రీడింగ్ ద డాక్యుమెంట్. సో అంటే ఏంటి? ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుంది? కేర్ఫుల్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కేర్ఫుల్లీ రీడ్ అని ప్రత్యేకంగా మళ్ళీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అదేమవుతుందంటే అజంప్షన్ 1 అండ్ అజంప్షన్ 2 రెండు కూడా ఏమవుతాయంటే బోత్ ఆర్ ఇంప్లిసిట్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఓకే, సో ఇది మనకి సంబంధించినటువంటి అజంప్షన్స్ అండ్
స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్కి సంబంధించి టెస్ట్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జామ్లో నెక్స్ట్ ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.